నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను విశాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆయన ఎవరు అని అంటే సింగర్ మిట్టపల్లి బాలు గారు. మరి ఆయనతో మాట్లాడి పాటలు కూడా పాడించండి. హాయ్ అండి, నమస్తే. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఫస్ట్ సింగర్ కాబట్టి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. ఫస్ట్ నాకు ఇష్టమైన పాట మేడం అమ్మ పాట పాడదాం మేడం. ఓకే. ఈ మధ్యలో యూట్యూబ్ స్టార్ అయిన పాట మా అన్నయ్య మిట్టపల్లి సురేంద్ర రాసిన పాట. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలుపే అమ్మలనా, ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దివేనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, కురిసేవాన చినుకులకు పునాదిరాయి అమ్మ, మొలిచే పచ్చని పైరులకు నీలి నింగి అమ్మ, వీచే చల్లని గాలులకు పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకు ఎలకో ఇలా అమ్మ, సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. స్టార్టింగ్ అమ్మ పాట ఒక పాజిటివ్ వైబ్ తో, ఇందులో లిరిక్స్ కూడా ఎంత మంచిగా ఉంటాయి అంటే ప్రతిదీ హార్ట్ టచింగ్. అసలు ఒక టైంలో ఈ పాట పీక్స్ లోకి వెళ్ళింది, ప్రతి ఒక్కరి నోట ఇదే పాట. చాలా బాగుంటాయి లిరిక్స్ మాత్రం. ఓకే, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేడం అది జయశంకర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండల్ మేడం, వేలంపల్లి. ఓకే. ఓకే, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం మేడం. వ్యవసాయం చేస్తుంటారు. అంటే మీరు మరి? నేను సాంగ్స్ పాడుతుంటారు. సింగింగ్ కాకుండా మీరు కూడా వ్యవసాయం చూసుకుంటుంటారు? తక్కువ మేడం, తక్కువ చూసుకుంటారు. వ్యవసాయం తక్కువ, సాంగ్స్ విన్నే ఎక్కువ ఆధారపడి. ఓకే ఓకే. అంటే మీరు ఏం చదువుకున్నారు? లైక్ 10th మేడం. 10th నుంచి ఇంకా సింగింగ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్. ఎప్పటి నుంచి ఈ ప్రొఫెషన్ లోకి వచ్చారు సార్ మీరు? మేడం 2006 నుంచి. 2006 నుంచి. ఓకే. అంటే నియర్లీ ఒక 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అవుతుంది. నిజంగా అప్పటి నుంచి ఇదే ఫీల్డ్లో ఇదే కలమ్మని నమ్ముకొని ఉన్నారు. ఓకే, మరి మీ ఇంటి వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండ్రు కాబట్టి ఒక రైతుకు సంబంధించి ఒక మంచి పాటతో. ఓకే మేడం. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, తల్లి నిన్ను తన కడుపులోన మోసేది 9 నెలలు, పుడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతది నిండు నూరేళ్ళు, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా, వెలుగు కోసమే చీకటైన వేగు చుక్కలై వెలుతురిచ్చిన, ప్రజల కోసమే గడప దాటిన పోరు బాటలో ప్రాణమిడిసిన, వీరులను రణధీరులను కన్నది ఒక అమ్మ, ఆ వీరుల పోరాటాలకు వేదిక నేలమ్మా, మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్న, మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్న. అసలు చాలా బాగా పాడారు. ఆ వాయిస్ లో బేస్ మాత్రం అటెన్షన్, అసలు మొత్తం అటెన్షన్ అంతా మీ మీదగా వచ్చేస్తుంది మీరు పాడుతుంటే. చాలా బాగా పాడుతున్నారు. అండ్ అలాగే మీకు సింగింగ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? సింగింగ్ లోకి మేడం, మా ఊర్లో అన్న వాళ్ళు 2006 నుంచే మా ఊర్లో ప్రోగ్రామ్ చేసేదాన్ని మేడం. ఊర్లో అన్న వాళ్ళు మిట్టపల్లి, మా మిట్టపల్లి వాళ్ళే ఫస్ట్ పాడతారు అన్న వాళ్ళు. తర్వాత నాకన్నా సీనియర్ వాళ్ళు అన్న వాళ్ళు నవీన్ అన్న ఉంటాడు, గడ్డం శంకర్ మామ, కుమ్మర్ రాజేందర్, కుమ్మర్ ప్రభాకర్, రజనీకర్ అన్న, కుమ్మర్ సీను, బరస్ అమ్మాయి మావ ఉంటాడు భూపాలపల్లి. వీళ్ళు ఫస్ట్ మా ఊర్లో వెన్నెల కలర్ బృందం అని ఒక ప్రోగ్రామ్ చేశారు. ఫస్ట్ ప్రతి దసరాకు ప్రోగ్రామ్ చేశాను అన్నమాట. అప్పుడు మేము చిన్నగా మేము చూసుకుంటా
అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా ఫీల్డ్. ఓకే ఓకే. అట్లా ఇప్పుడు మాట్లాడుకుంటే మిట్టపల్లి బాలు గారు అని అంటే గుర్తుకొచ్చేది మిట్టపల్లి సురేందర్ గారు. మరి ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? సూపర్ ఉంటుంది మేడం. ఓకే. మా బ్రదర్. బ్రదర్. ఓకే. ఎలా ఉండేది అంటే మీ మధ్యన బాండింగ్? నాకు అన్నకు ఈ కళా ఫీల్డ్ జర్నీ స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి. అవును మేడం. ఓకే. అంటే ఇక్కడ నుంచి ప్రతి సపోర్ట్ ఆయన ఇచ్చేవారా మీకు? ఇచ్చేదన్న. ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీరు పాడిన పాట ఏమన్నా ఉందా? ఫస్ట్ పాడింది అమ్మ పాట ఉంది. అమ్మ పాట రికార్డింగ్ లో వాడింది ఉన్నది మేడం. కానీ ఓకే ప్రతి పాట అమ్మ పాట పాడతాం కానీ తర్వాత పాడతా. ఓకే ఓకే. ఆల్రెడీ మనం అమ్మ పాట పాడినాం. అది కాకుండా మేడం నేను వలస గొర్రెల మంద కోసం పాడినాం ఒక పాట. పుల్లూరు సమ్మయ్య అని రాసిండు. బతకావలసెల్లిపోయిందే నా గొర్ల మంద, ఉన్న ఊరు నిడిసిందే గామాన్యం మంద, ఇల్లు జాగ్రత్త అంటూనే నా గొర్ల మంద, పొలిమేరలు దాటిపోతుందే గామాన్యం మంద, ఊరూరుకు బంధం గలిపి మందాగా మలుగుతాది, బతుకు తెరువు కోసం పొలిమేరలు దాటిపోంగా, పొలిమేరా భూములన్నీ పొలిమేరా భూములన్నీ బాధతో బంధాలు తెంచుకొని బతకావలసెల్లిపోయిందే నా గొర్ల మంద, ఉన్న ఊరు నిడిసిందే గామాన్యం మంద, పచ్చాని పచ్చిక చూసి మురిసి ముద్దాడుతాది, తన నెత్తురు పాలుగా చేసి పాలేరు తమ్ముల సాదే, తల్లి కొడుకుల ఓలే తల్లి కొడుకుల ఓలే ప్రేమను పంచెవేలగా బతక వలసెల్లిపోయిందే నా గొర్ల మంద, ఉన్న ఊరు నిడిసిందే గామాన్యం మంద. ఓకే. చాలా బాగా పాడుతున్నారు. మరి ఈ 18 సంవత్సరాలు మీ జర్నీలో చూసుకుంటే మన హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ కోసం మాట్లాడుకునే ముందు మనకి కష్టాలు ఎట్లా ఉన్నాయి, ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు ఈ ఫీల్డ్ లో? కష్టాలు ఫుల్ పడ్డా మేడం. బాగానే పడ్డారు. అంటే మీకు ఎక్కువగా బాధ అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? బాధ అనిపించిన సిచ్యువేషన్ అంటే నాకు టీసీఎస్ కళాకారులు ఉద్యోగం రాలే. అది బాగా నిజమైన బాధ. అది కళాకారుల జాబ్ రాలేదు అంటే ఎందుకు, ఏమైంది అని? అది మిస్ అయిపోయింది. అది వరంగల్లో కొంతమంది వల్ల జరిగిపోయింది అది. ఓకే. దానివల్ల బాధగా ఉండే. మరి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంది? ఇప్పుడు వెలిశాల పాట పాడిన వాళ్ళు హ్యాపీగా ఉన్నాం. మీకు మంచి పేరు గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏంటి? 2 పాటలు ఉన్నాయి మేడం. అమ్మ పాట ఉన్నది, వెలిశాల పాట ఉంది. ఓకే. అండ్ అలాగే మీకు ఒక లవ్ స్టోరీ కూడా ఉంది అని విన్నాము. ఏంటి? లవ్ స్టోరీ అంటే లేదు కానీ లవ్ స్టోరీ కాదు మేడం. ఒక పాట నాకు ఇష్టమైన అమ్మాయి కోసం రాపించినది. ఓకే. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కానీ అది చెప్పాలి. అది ఖచ్చితంగా చెప్పాలని చెప్తా. మనం రాపించినాం పాట కాబట్టి ఖచ్చితంగా చెప్పాలని. అది కర్ర సుదర్శన్ అని గుంపుల అన్నది అన్న రాసిన పాట. మేకల భరత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ మన హన్మకొండ హసన్ పర్తి అని పాడిపించింది నన్ను. రమ్మంటే రావెందుకే ఓ సంధ్యాందాల ముద్దుగుమ్మా, రాను రాను రాలేనయ్యో రమేశా నీ వెంట రాలేనయ్యా, దొండ పండు పెదవులా నా మనసు లాగనే సంధ్యా నిన్ను చూస్తే మనసు నిలవనంటున్నదే, చాలు చాలు మాటలింక చాలు ప్రేమలోనే ముంచెయ్యకు నన్ను, రమ్మంటే రావెందుకే ఓ సంధ్యా అందాల ముద్దుగుమ్మా, ప్రాణంగా ప్రేమించా నిన్ను మరువాలేనమ్మా, పెద్దవాళ్ళను పిచ్చి పెళ్లి చేసుకుందామే. అప్పుడు అమ్మాయి అంటది, నా ప్రాణము నువ్వేనా రమేశా, 7 అడుగులు వేస్తారా రమేశా, నా వెంట నువ్వు రావే సంధ్యా, పెళ్లి చేసుకుందామే సంధ్యా, తానే తనే ననే తానే తనే ననే తానే తానా. సంధ్య ఈ సాంగ్ వినిందా? విన్నది. ఏమని చెప్పింది? రిప్లై ఏమైనా వచ్చిందా? రిప్లై పెట్టింది, ఫేస్బుక్ యూట్యూబ్ లో పెట్టింది. ఓకే పెట్టింది. ఓకే. అంటే మీ ఇంట్లో వాళ్ళు విని ఏమైనా అన్నారా దీని గురించి? మా వాళ్ళు అందరు మంచిగా ఎంజాయ్ చేసిన అన్నాడు, తిట్టిరు నన్ను. అంటే పొగుడుతూ తిట్టిండ్రు. తిట్టి నాకు ఇష్టం కాబట్టి
వాళ్ళే ఏమన్నా తక్కువ. మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ లైఫ్? ఇప్పుడు ఏడ మేడం ఉద్యోగం వస్తే బాగుండు, కళాకాల జాబ్ వస్తే బాగుండు. పాటను నమ్ముకున్నాం కదా మేడం. అవును, కలమతలు ఎప్పుడు అన్యాయం చెయ్యదు, ఎక్కడో దగ్గర కళామతల్లి అన్యాయం చేయలేదు కానీ చేసిరు కొంతమంది, అట్లా మిస్ అయిపోయింది ఆ ఉద్యోగం. వెనక్కి లాగే వాళ్ళు వెనక్కి లాగుతూనే ఉంటారు, మన ప్రయత్నం మనం చేయాలి. అండ్ మీ వాయిస్ కూడా విన్నా కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని అనుకుంటున్నాను నేను. ఓకే, మరి ఇప్పుడు పాలిటిక్స్ విషయంలో చూసుకుంటే చాలా రసవత్తరంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. అసలు ఏవి దేనికి జరుగుతున్నాయో కూడా తెలియదు. సో మరి ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మంచి సాంగ్ కూడా. అమ్మో మేడం, పాడే ఛాన్స్ అంటే పాడాలి. నాకు ఇష్టమైన పాట. 3 రంగుల జెండా ఎత్తి సింగమోలే కదిలినాడు ఒక్కడు కాంగ్రెసు సూర్యుడు, మారేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు, బీడు భూముల వానైతాడు బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మారేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు, దాడులెన్ని జరిగినవని ఇడవలేదు రేవంతన్న, అంతకంతా ఎత్తుకు ఎదిగాడో, మన ఆశలన్నీ తీర్చే నాయకుడో, 3 రంగుల జెండా ఎత్తి సింగమోలే కదిలినాడు ఒక్కడు కాంగ్రెసు సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. నాకు ఇష్టమైన పాట మేడం. అవును, అది చాలా ఇష్టంగా కూడా పాడారు. మరి మన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి గురించి పాడినప్పుడు మనం బీఆర్ఎస్ లో మన కేసీఆర్ గురించి కూడా పాడాలి. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మల్లి జన్మ ఎత్తిన మహాత్ముడా, తెలంగాణ వారిని విశ్వమంతా చాటిన విధాత నీకు వందనం, నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం, నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. చాలా బాగా పాడుతున్నారు. అంటే ఇప్పుడు మన కేసీఆర్ గురించి పాడారు, రేవంత్ రెడ్డి గారి గురించి పాడారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కదా, పాటలు కూడా పాడినరు. మీకు ఈ అరెస్ట్ కూడా అయినారు, ఎందుకు, ఏమైంది? మిలియన్ మార్చి ట్యాంక్ బండ్ ప్రోగ్రామ్స్ అప్పుడు రసమై బాలకృష్ణ, నవీమలక్క, తేలు విజయ అక్క, ఆ ప్రోగ్రామ్ నన్ను పద్మావతి చెల్లెను మామిడి మౌనిక, పుష్పసేనుల పాట పాడిన చెల్లె మౌనిక యాదవ్, మేమంతా జమ్మికుండ నుంచి వచ్చినాం మేడం. అప్పుడు మా ముందు విజయశాంతి అక్క కూడా ఉండే, అక్క మేమందరం అరెస్ట్ అయిపోయినాం. మా తమ్ముడు కూడా అరెస్ట్ అయింది, శ్రీకాంత్. ట్యాంక్ బండ్ దగ్గరనే ఆపేసారు మమ్మల్ని, మా రబ్బర్ బుల్లెట్స్. అప్పుడు బాగా ఇబ్బంది పడ్డాం. ఆ ఒక్కరోజు మొత్తం మస్తు స్టేషన్ తీసుకెళ్ళారు మమ్మల్ని. మొత్తానికి చాలా ఎక్కువ పోరాడారని చెప్పొచ్చు. మరి తెలంగాణ అప్పుడు ఏం పడవన్నా మేడం అంటే, ఆట పాటకు సంకెళ్ళేస్తే ఆగదు పోరాటం, అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం, డప్పు డోలును గొంతును మూస్తే ఆగదురా యుద్ధం, ఈ చెరసాలల్లో కంచం మీద చేస్తది రాదాంతం, ట్యాంకు బండుపై మిలియను మార్చిలో నీటి నిండి ఉందిరా, మీరు నీతి లేని వాళ్ళురా, అక్రమంగా మా ఆడబిడ్డల మీద దాడి చేసినారురా, మీరు దగా చేసినారురా, నిర్బంధించి హింసలు పెట్టి లాఠీలెత్తి కొట్టినా గాని లావాలాగా లొంగని పాట ఎన్నడు లొంగదురా, ఆటా పాటకు సంకెళ్ళేస్తే ఆగదు పోరాటం, అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం, డప్పు డోలు గొంతులు మూస్తే ఆగదురా యుద్ధం, ఈ చెరసాలల్లో కంచం మీదే చేస్తది రాదాంతం. మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా మేడం తప్పించుకొని స్టేజ్కి పాట నేను, కొట్టరా కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా, తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా, ఉద్యమ ఉధృతమయ్యేలా, కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడరా ఇవ్వాలా, మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలై దండులో సాగేలా, నువ్వే ముందర ఉండాలా. దానికి చాలా పాటలోనే కనిపిస్తుంది మీరంతా ఫైట్ చేశారు అని. మరి తెలంగాణ ఉద్యమం అంటే మన అందరికీ గుర్తొచ్చేది గద్దర్ గారు, ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాం. మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కోసం ఒక పాట. గద్దర్ అన్న కోసం మేడం,
పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో కొండ మూగబోయిందో కోన మూగబోయిందో కొండ కోనల ఉండే కోయిల రాగా మెత్తరమ్మందో పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో చేను మూగబోయిందో సెలుక మూగబోయిందో చేను మూగబోయిందో సెలుక మూగబోయిందో చేనులోన ఉన్న కోయిల రాగా మెత్తరమ్మందో పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో గద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో. నిజంగానే మోగబోయిందని చెప్పొచ్చు, ఆయన లేని లోటు. మరి ఇప్పుడు చూసుకుని మీ గురించి మాట్లాడుకుంటే మీకు ఎంతమంది అంటే అన్నలు తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు? చెల్లె నేను మేడం. చెల్లి మీరు? పెద్ద ఫ్యామిలీ, పెద్ద నాన్న వాళ్ళు, చిన్న నాన్న వాళ్ళు, పెద్ద ఫ్యామిలీ. నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారు కాదు మా అన్న వాళ్ళందరూ. ఓకే, ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉంటే ఇంకా దూసుకుపోవడం. మా ఊర్లో కూడా అందరు సపోర్ట్ ఉంటారు నాకు. ఓకే, దట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ ప్రయాణం ఒక పేరు మీకంటూ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వద్దన్న వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఉంటారు. అవునారు మేడం, వద్దన్న వాళ్ళు లేరు ఎవరు, కానీ అందరూ నాకు ఫుల్. ఓకే, అంటే ఇంట్లో ఎప్పుడు సిచ్యువేషన్ రాలేదా జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఇవన్నీ అని? అట్లా వచ్చింది మేడం, వచ్చింది. నాకు ఇది అంటే పాటలు అంటే నాకు బాగా ఇష్టం మేడం. అట్లా సో పాటల మీద ఇష్టంతో అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు పాడాలి అని ఎందుకు అనిపించింది? అంటే ముఖ్యంగా సురేందర్ అన్న. ఓకే, అంటే మీరు ఫస్ట్ పాడిన పాట కానీ లేదంటే మీకు ఫస్ట్ గుర్తింపు తెచ్చిన పాట? నాకు గుర్తింపు తెచ్చిన పాట అమ్మ పాట. అమ్మ పాటే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే. చేతుల నీవు ఎలాగా చేసి ఊపుతూ ఊపిరితో జోల పాట పాడిన అమ్మా, ఇంకా నీ ఒడి వీడని నన్ను ఈ లోకాన ఒంటరి చేసావే. అమ్మా చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. అమ్మా చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా, అన్ని కష్టాలనే ఎదురీదని ఎదా. సుఖమే ఎరుగని నీ బ్రతుకంతా సుఖాంత పరిచిన దాచితిమంట. అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక. అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక. నేనున్న కనుమూసిన సమానమే ఇక. అసలు ఎంత బాగా పాడుతున్నారంటే, ఒక సింగర్ అంటే పాట పాడడమే కాదు ఆ ఫీల్ ని కూడా క్యారీ చేయాలి. ఆ బాధ కూడా మీ పాటలో ఏదైతే ఆ ఫీల్ ఉందో మీ వాయిస్ లో కూడా అది వినిపిస్తుంది. నిజంగా ఎక్కడన్నా నేర్చుకున్నారా క్లాసెస్ ఏమన్నా? లేదు మేడం, మీరు ఓన్ గా నేర్చుకున్నారు? నేర్చుకోలేదు మేడం. మరి ఇంత మంచిగా ఎలా పాడుతున్నారు? మా అన్న వాళ్ళు పాడతారు. అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా పాడుతుంటారా? మీ ఇంట్లో ఏమైనా సింగర్స్ ఉండడం, వాళ్ళ పోలికలు ఏమన్నా రావడం? సింగర్స్ ఉన్నారు మా అన్నయ్య అన్నయ్య వాళ్ళు కూడా పాడుతుంటారు. అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ పాడుతారు. అంటే వాళ్ళని చూసి ఇంకా వాళ్ళు రాలేని నచ్చిన బయటికి అంతే. వాళ్ళు రాలేకపోయారు, మీ ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక అడుగు వేశారు. ఈ పాట నాకు చాలా బాధాకరమైన పాట మేడం. అవును, లైఫ్ ఇచ్చిన పాట,
నేను అంటూ నేర్పించుకున్న పాట ఇది ఒక్కటే. అదే నేను చెప్పిన మీ గొంతులోనే వినిపిస్తుంది ఆ పెయిన్ కానీ ఆ పాటలో ఉన్న పెయిన్ క్లియర్ గా మీరు చెవులతో వినిపిస్తున్నారు. మరి ఈ పాట రికార్డ్ చేస్తున్నా మేడం, ఒక టైం పడుతుంది. ఓకే ఓకే. మరి ఈ ప్రొఫెషన్లో ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు వచ్చాను దీనిలోకి, అనవసరంగా వచ్చానని? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? వచ్చింది, ఒకసారి వచ్చింది కానీ దాన్ని. అంటే ఏం జరిగింది? కళా ఫీల్డ్ మేడం, ఈ ఫీల్డ్ ఎట్లుంటుందంటే ముందు వేరే వాళ్ళకి ఎక్కువ దారి ఉంటుంది. అట్లా ఉంటుంది. నేను ఎందుకు ముందు పోలేదంటే ఇక నేను కరెక్ట్గా ఎంచుకున్నా కానీ కరెక్ట్ బయటికి వెళ్ళలేకపోయినా. నాకు ఊరంటే బాగా ఇష్టం అసలు నాకు. ఓకే ఓకే. అట్లా మేడం. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, నేను ఇట్లా వెళ్ళాలి ఫీల్డ్లోకి, లేదంటే సింగింగ్ పాడాలి, లేదంటే ఒక ఉద్యమంలోకి వెళ్ళాలి అని చాలా మంది ఉంటారు. కానీ ఎప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో అడ్డొస్తుంది. సో అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటి? కరెక్ట్ చెప్పింది మేడం. కానీ నేను ఊరు నుంచి బయటకు వెళ్తే నేను ఊరు నుంచి బయటకు వెళ్ళకపోతే లేట్ అయిపోయింది నాకు. లేట్ అయిపోయింది. అంటే ఈ ఫీల్డ్ లో డబ్బులు ఇస్తేనే ఛాన్సెస్ వస్తాయి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి? లేదు, అట్లా ఏం లేదు, టాలెంట్ ఉంటేనే. అంటే బయట మాట్లాడుకున్నంత ఒక అపోహ అనుకోవచ్చు. లేదు, మన దగ్గర పని ఉంటే వాళ్ళే వెళ్తారు, వెతుక్కుంటే వస్తారు. టాలెంట్ ఉంటే వెతుక్కుంటే వస్తారు. మేడం. నేను వెలిశాల పాట వాడినా, నేను ఇప్పుడు ఫుల్ పాటలు వాడినా. అప్పటి నుంచి ఫస్ట్ అమ్మ పాట వాడినా, రికార్డింగ్ లో వాడినా. ఇప్పుడు వెలిశాల పాట వాడిన నుంచి నాకు కూడా చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఓకే. మరి ఇప్పటి వరకు మనం అన్ని ఎమోషనల్ సాంగ్స్ లేదంటే ఇట్లా ఉద్యమం కోసం పాడినాం కదా, ఒక మంచి సినిమా పాట ఒకటి. సినిమా పాట అంటే లవ్ స్టోరీ సినిమాలా? ఓకే. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో చెలియా నీ వైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా గూటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పవేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్రపోతున్న రాత్రి నడిగా జింతగున గూటికి చేరిన గువ్వల నడిగా ఓ అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరరే పాపమని జాలిగా చూసే జనం గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నిన్నొదిలి నేను ఉండగలన నిజం చెప్పవమ్మా అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. మేడం స్కూల్లో వాడుకునేది, అందరం బ్యాచ్ మ్యూజిక్ తో సహా కలిపి పాడారు, చాలా బాగా పాడారు. బాగుంది మేడం. మనకి మ్యూజిక్ ఉంటే ఇంకా బేస్ అనేది వచ్చేది వాయిస్ కానీ ఇది కూడా ఓన్లీ ఉద్యమం కోసమే కాదు, ఇది కూడా పాడగలని ప్రూవ్ చేశారు. అండ్ మరి ఫ్యూచర్ లో ఏమన్నా సినిమాల్లో పాడాలి అట్లా? సినిమాలో ఛాన్స్ వచ్చింది మేడం, వచ్చింది కానీ అప్పుడు వచ్చింది. అంటే నమ్మాలి, పెద్ద ఆపర్చునిటీ కదా, ఎందుకు మరి వదులుకున్నారు? వచ్చింది మేడం. నాకు అప్పుడు మా తాత అనిపిండు. ఓకే, తాత చనిపోవడం ఇంకా వచ్చింది. ఓకే, మళ్ళీ వెళ్ళాలి, ఆఫర్ వస్తే వెళ్తారా? కంపల్సరీ పోతా, ఖచ్చితంగా పోతా. ఓకే. అంటే అప్పుడు నాకు సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నా వాయిస్ అంటే మామూలు వాయిస్ అప్పుడు ఉండే. ఎవరి సినిమా వచ్చిందంటే మాకు అప్పుడన్నా కొండ సారంగా పని అని ఉంటాడు అన్న, అమ్మ స్టూడియో. ఆయన ఫోన్ చేసిండు నాకు, ఒక చిన్న 2 బిట్లు వాడాలని ఫోన్ చేసిండు. అప్పుడు మా తాత అనిపిండు. నిజం మేడం, 2011-12. మరి ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? ఇప్పుడు బాగుంది మేడం, వెలిశాల పాట వాడిని కంచి. ఓకే ఓకే. ఇప్పుడు ఆఫర్స్ ఎలా ఉన్నాయి? ఉన్నాయి అంటే మేడం ఉన్నాయి కానీ తక్కువ ఉండే, కానీ ఖచ్చితంగా కలమ్మతోని నమ్ముకున్నారు కాబట్టి ఆఫర్స్ వస్తాయి. ఓకే, ఇంకా ఫ్యూచర్ లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలి అనుకుంటున్నారు? అంటే ఎలాంటి పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారు? నాకు ఒక మంచి స్టేజ్ రావాలని కోరుకుంటున్నా. నాకంటూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి కంపల్సరీ మేడం, ఖచ్చితంగా వస్తుంది నాకు కంపల్సరీ. నాకు తెలుసు. ఓకే మేడం, రావాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీ వాయిస్ లో ఆ బేస్ ఉంది, ఆ ఫీల్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. అండ్ అలాగే ఫైనల్ గా మీలాగా టాలెంట్ చూపించుకోవాలి, లేదు అంటే మీలాగా ఒక పేరు తెచ్చుకోవాలన్న వాళ్ళకి ఏం చెప్తారు? మేడం ఎలాగంటే కంపల్సరీ అందరికి
మంచి వాయిస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాడాలి పాటను, పాడాలి. ఖచ్చితంగా వాడాలి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా ముందు వెనక ప్రాబ్లమ్స్ రావు మేడం, ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పాడాలి. వాయిస్ పాడాలి. ఉన్నదంటే మనం వెళ్ళిపోతాం. అవును. ఓకే. ఫైనల్‌గా ఒక 2, 3 సాంగ్స్ మంచి మీకు ఇష్టమైనవి పాటలు పాడేసి ఎండ్ చేసేద్దాం. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తురోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా. తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, ఉయ్యాలలు పావు చెంపాలలు పావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు, ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బార్డరుకు వంపావు, అరచేత పెంచావు ఆయుధాన్నిచ్చావు సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు, శత్రువులకే నాడు తల వంచ కన్నావు కన్నందుకు తల వంపునే కన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అడివంత ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గోండులే వేగు చుక్కలురా, ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, కొమరం భీమును సమరాన నడిపిన ఆదివాసుల కన్నమ్మరా, కొండ కోనల గుండెల్లో తిరుగాడే లంబాడి కోయల పుట్టిల్లురా, ఎండలో అలసిన ఎన్నెన్నో గుండెల్ని చల్లబరిచిన నీళ్ళ రంజనురా, ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, కరిమినగరం కల్లోలమురా కన్నిటి గాదల మా జిల్లరా, వెన్నంటి ఉండేటి వీరులరా ఎందరిలో కని పెంచిందిరా, సిరుల రాని సింగరేనిరా మా నల్లని బంగారు పంటరా, ఎర్రాని వెలుగుల కాంతిరా ఎన్టీపీసీ కారంటురా, కరిమినగరం కల్లోలమురా కన్నిటి గాదల మా జిల్లరా, వెన్నంటి ఉండేటి వీరులరా ఎందరిలో కని పెంచిందిరా. చాలా బాగా పాడారు. అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే రోజుకు ఒక న్యూస్ వింటున్న ఆడపిల్లల గురించి, ఆడపిల్లల కోసం ఒక మంచి పాట పాడండి. చెల్లి నీ ఆడ జన్మకో అర్థమున్నదమ్మా, అర్ధరహితమై భరతావనిలో నీవు నిలవకమ్మా, తల్లి నీ మాతృభూమికి మారు పేరు అమ్మా, ఝాన్సీ రాణి వైలేవవ సెల్లెమ్మ, వరకట్నం అడిగితే నాలుకలే కోసెయ్యాలమ్మా, ఆదిశక్తి వై కదలవ సెల్లెమ్మ, వరకట్నం సెట్టును మొదటేరును నరికేయాలమ్మా, ఓరుగల్లు చిట్యాల మండలం టేకుమట్ల చీకటి గ్రామమున నెలలు నిండిన గర్భవతి అని కనికరించగా పేద చెల్లిని గర్భగుడికి వడ్ల బస్తాకి ఉరిబోసి చెల్లిని ఊట బావిలో తోసి చంపినారే, అందుకే ఝాన్సీ రాణి వైలేవవ సెల్లెమ్మ, వరకట్నం అడిగితే నాలుకలే కోసెయ్యాలమ్మా, పెళ్లికి ముందు లక్ష్మీదేవతని పెళ్ళైనాక లక్షలు దెమ్మని పుట్టినింటిలో వదిలి వెళ్ళితే, కన్నవారిని కష్టపెట్టగా తిరగబడితే ముద్దు చెల్లిని పడకింట్ల కొంగుతో ఉరిబోసి ఊపిరాపినారే, అందుకే ఝాన్సీ రాణి వైలేవవ సెల్లెమ్మ, వరకట్నం అడిగితే నాలుకలే కోసెయ్యాలమ్మా. ఖచ్చితంగా వరకట్నం అడిగితే కోసేయాలి నాలుక. అంటే చాలా చక్కగా పాడుతున్నారు. అండ్ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్యూచర్ లో మీరు అనుకునే స్టేజ్ కి మీరు వెళ్ళాలి. ఆల్రెడీ మిమ్మల్ని గుర్తుపడతారు, మీ పాటలు కానీ చాలా మంది విన్నారు, ఇంకా మీ పాటలు ఇంకా ఫ్యూచర్ లో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా వ్యూవర్స్ చూసారు కదా, ఇది స్టోరీ. మరి వచ్చే వీడియోలో మరో స్పెషల్ గెస్ట్ తో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి.